హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈ రోజా మొక్కకి రోజా పువ్వులైతే ఎన్ని వచ్చాయో అండి అసలు. వీటిని చూస్తూ ఉంటే భలే ముచ్చటగా అనిపించింది. ఇలా ఉదయాన్నే మొక్కలన్నిటికీ వాటర్ పెట్టి అలా పువ్వుల్ని చూస్తూ ఉండిపోయాను. కలర్ కూడా ఫుల్ రెడ్ కలర్ అండి. ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఇవి అసలు. ఇక మొక్కలకు వాటరింగ్ చేసేసి ఇక చక్కగా ఇలా కూర్చొని మార్నింగ్ కాఫీ తాగితే చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. అలా కాఫీ తాగేసి ఇక అప్స్టేర్ పైకి అయితే వచ్చానండి. ఇక్కడ పైన మాకు బాల్కనీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉందండి. ఇదంతా మొత్తం ఓపెన్ ఏరియా కనుక డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇలా వాటర్ పట్టేసి చక్కగా ఇలా సోప్ పట్టించి ఒక 10 మినిట్స్ వదిలేసి తర్వాత వాటరింగ్ చేసామంటే మొత్తం డస్ట్ మొత్తం వెళ్ళిపోతుందండి. ఇలా ఉదయాన్నే పైకి వస్తే భలే బాగుంటుందండి. ఇలా పక్షులు ఎగురుతూ ఉంటాయి, మొక్కలు అన్నీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మేము ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే మా పిచ్చుకలు అయితే ఇలా తిరుగుతూ ఉన్నాయండి. ఇక ఇక్కడున్న మొక్కలకు కూడా చక్కగా వాటరింగ్ అయితే చేసేసాను. అలానే ఇక్కడ బుద్ధ కూడా ఉంటుందండి. సో బుద్ధ బొమ్మకు కూడా చక్కగా వాటరింగ్ చేసి ఇప్పుడున్న మొక్కలన్నింటికి కూడా ఇలా వాటరింగ్ చేస్తే ఎంత రిఫ్రెష్ అవుతాయో అండి. అసలే ఇక సమ్మర్ కదండి. సో మనం డే బై డే చక్కగా ఇలా వాటరింగ్ చేసుకుంటే మొక్కలు అనేటివి చాలా హెల్తీగా ఉంటాయండి. ఈసారి సమ్మర్ కూడా చాలా తొందరగా వచ్చేసింది అనిపిస్తుంది నాకు. ఇక ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయండి. సో అలానే ఇక్కడ తమలపాకు మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. సో వీటిని కూడా చక్కగా వాటరింగ్ చేసేస్తే ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. లీఫ్లని ఎప్పుడూ మనం వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటే డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఇలా సన్లైట్ వచ్చేలాగా ఇక్కడైతే దీన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇలా 2 మొక్కలు ఇంటి ముందర ఉంటే చాలా అందంగా ఉంటుందండి. సో ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈ కార్డర్ మొత్తం క్లీన్ చేసేసరికి 1 అవర్ అయిపోయిందండి. సో ఇలా చక్కగా క్లీన్ చేస్తే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. టైం అయితే 7:30 అలా అవుతుందండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇక సోప్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా వాటరింగ్ చేసేస్తే ఆల్మోస్ట్ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. సో ఇక ఇక్కడున్న మొక్కలకు కూడా చక్కగా వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈవినింగ్స్ అయితే ఇక్కడ కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ బుద్ధ స్టాచ్యూ కూడా చాలా ఇష్టపడి ఇక్కడ నేను పెట్టించుకున్నాను. ఇలా ప్లెయిన్ వాల్ ఉన్నప్పుడు దాన్ని ఖాళీగా వదిలేసే కన్నా ఇలా మనం టైల్స్లో సెట్స్ వస్తాయండి. సో ఒక సెట్ ఇలా తెచ్చుకొని చక్కగా మనం అరేంజ్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మొక్కలైతే చాలా రిఫ్రెష్ అయిపోతాయండి. ఇలా మనం వాటర్ మొత్తం క్లీన్ చేసుకున్నామంటే లీవ్స్ మొత్తం చాలా హెల్తీగా ఉంటాయి. ఇక ఇలా పైప్తో మొత్తం వాటరింగ్ చేసేస్తే ఎంత అందంగా ఉందో చూడండి. ఆల్మోస్ట్ డస్ట్ మొత్తం వెళ్ళిపోయిందండి. ఇక ఇక్కడే పిచ్చుకలు, ఉడతలు ఇలా తిరుగుతున్నాయి చూడండి. సో అవైతే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయండి. ఇక్కడ వాటికి ఫుడ్ కూడా నేను అరేంజ్ చేస్తూ ఉంటాను. సో అవి తినడానికి ఇలా ఉడతలు, పిచ్చుకలు, కాకులు అన్నీ వస్తాయండి. సో మనం కాస్త వాటికి వాటర్ పెడితే అవి డైలీ మనకు అలవాటు పడతాయి. ఇక వచ్చేది సమ్మర్ కనుక పక్షులకైతే ఖచ్చితంగా కాస్త వాటర్ని అయితే ఏర్పాటు చేయండి.
ఇలా మొత్తం క్లీన్ చేసేస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ప్లేస్ అండి ఇది. సో దీనిని నాకు వీలైనంత అందంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇక ఇలా మొత్తం క్లీన్ చేసేసి కిందకైతే వెళ్తూ ఉన్నానండి. ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ఎండ ఇంట్లోకి పడుతూ చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడున్న కన్నయ్యని కూడా క్లీన్ చేసి కిందకైతే వచ్చేసాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రాగి రొట్టె చేస్తున్నానండి. సో చాలా డేస్ అయిందన్నమాట రాగి రొట్టె తిని. ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి బాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేసుకొని పక్కన పెట్టి తర్వాత ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా తినొచ్చు. ఇక నేనైతే ఇలా పప్పుల పొడితో తింటూ ఉన్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. ఇది ముందుగానే మనం కలిపి పెట్టేసుకుంటాం కనుక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలాంటివి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేసామంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇక మాతో పాటు పిచ్చుకలు కూడా కిందకు వచ్చేసాయండి. ఇలా ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తూ ఉన్నాయి. అలా వాటిని చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా గుత్తొంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే చాలా ఇష్టం అన్నమాట నాకు. సో ఇలా చిన్న వంకాయలు దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా ఇలా గుత్తి వంకాయ కర్రీ చేస్తాను. ఇలా వీటిని మనం పాయలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసామంటే ముక్క అనేది చాలా మెత్తబడుతుంది. సో తర్వాత మనం ఇందులోకి మసాలాను యాడ్ చేసి ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మనం చపాతీలోకి, రైస్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా వెజ్లో ఇలాంటి వెరైటీలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత మనం తిన్నామంటే రైస్లోకి ఎంత అద్భుతంగా ఉంటుందో అండి అసలు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోతూనే ఇక ఈ ఫిష్ ట్యాంక్ను మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా వీటన్నింటినీ క్లీన్ చేసేస్తే ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నాయో అండి. ఈ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడం కూడా ఒక టాస్కేనండి నాకైతే. సో దీని అంతా క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఇలా చక్కగా క్లీన్ చేసేసి ఇలా కాసేపు వాటితో కూర్చొని చూస్తూ ఉన్నానండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో అనిపించింది నాకు. ఇక ఈవినింగ్ అయితే ఇలా బయటకు వచ్చానండి. ఈరోజు అయితే నాకు చికెన్ తినాలనిపించింది. సో ఇక చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చి అలా కూర్చొని ఉండిపోయాను. ఇది మా దగ్గరలోనే ఉంటుందండి, ఫుడ్ కోర్ట్ అన్నమాట. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చి అలా కాసేపు అయితే కూర్చొని ఉన్నాను. ఇలా అప్పుడప్పుడు బయటికి రావడం నాకైతే కాస్త రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుందండి. ఈ చిన్న జీవితాన్ని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.